కోడిగుడ్డు పులుసు నేర్చేసుకుందామా? మరి దీని తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూసేద్దాం. కోడిగుడ్డు పులుసు తయారీకి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. సో మెయిన్ చింతపండు రసం తీసేసుకుని పెట్టేసుకుందాము. ఉడికించిన కోడిగుడ్లు. సో వీటితోటే టేస్టీ పులుసు తయారు చేసేసుకోవచ్చు. అండ్ ఈ సీజన్లో చేసుకునే పులుసు కూడా మనకి చాలా బాగుంటుంది. చాలా చల్లగా ఉంటుంది కదా, పొద్దున్నే చేసుకుంది సాయంత్రానికి చాలా టేస్టీగా ఉంటుంది. ఈ సమ్మర్లో అయితే ఫ్రిడ్జ్లో పెట్టేయాల్సి వచ్చేసేది, ఆ టేస్ట్ అంతా ఖరాబ్ అయిపోతుంది ఆ పులుసు టేస్ట్. సో ఇప్పుడు మరి నేర్చేసుకుందామండి పులుసు తయారు చేయడం ఎలానో. స్టవ్ ఆన్ చేసుకోవడమే కదా. ఆయిల్ వేయాలి. హెల్త్ కాన్షియస్ మీరు? ఆయిల్ ఇంతే తినాలి, 1.5 స్పూనే తినాలి, 20 గ్రాములే చేసుకోవాలి అన్నట్టు అలా ఏం లేదు, కానీ ఆయిల్ తక్కువ తింటేనే మంచిది కదా హెల్త్ కూడా. ఆయిల్ వేడెక్కాక ఆనియన్, నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్, నెక్స్ట్ కొంచెం పసుపు, నెక్స్ట్ కారం వేయాలి. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ సాల్ట్ వేయాలి. మన సైడే ముక్క లేకపోతే ముద్ద దిగదు. ఇలాంటి సామెతలు మన కోసమే వచ్చాయి. నెక్స్ట్ చింతపండు పులుసు బాగా అంటే థిక్గా తీసుకుంటారా? చాలా చిక్కగా ఉండాలి. మనం తినే ఫుడ్ బట్టి, మన ఇంట్రెస్ట్లను బట్టి కూడా మన గ్రహాలు ఉంటాయంట. దాన్ని బట్టి చాలా మంది మనకి ఏదైతే ఇంట్రెస్టో, అబ్బా నాకు ఇది చాలా ఇష్టం అంటే దాన్ని బట్టి వాళ్ళ గ్రహాలు స్థితిగతులు ఎలా ఉన్నాయి, వీళ్ళకి ఎలా ఉంటుంది, ఎలా ఉండబోతుంది అనేది చెప్పేస్తారంట. ఓకే, అంటే మన పైన ఉన్న గ్రహాలు అంతగా ఆడిస్తాయి మనల్ని. వెజిటేరియన్కి ఒకలాగా, నాన్ వెజిటేరియన్కి ఇంకోలాగా ఉంటాయి ఆ గ్రహాలు. అంటే అవి తిన్నప్పుడు వెజిటేరియన్స్ తిన్న వాళ్ళు ఒక రకంగా బిహేవ్ చేస్తారు, నాన్ వెజ్ వాళ్ళకి ఆ కోపాలు, ఆ పగలు ఇవన్నీ కూడా ఎక్కువ ఉంటాయి. నాన్ వెజ్ వెజిటేరియన్ వాళ్ళకి ఉన్నాయా? వెజిటేరియన్ వాళ్ళకి ఉన్నా కూడా, సో మనం తిన్న దాని తర్వాత మనకు ఆ బిహేవియర్ లో కొన్ని చేంజెస్ వస్తాయి. నిజంగా ప్రూవెన్ సైంటిఫిక్ గా ఇది. అండ్ ఇంకో విషయం ఏంటంటే, ఇప్పుడు పులుపు అంటే బాగా ఇష్టపడే వాళ్ళకి శుక్రగ్రహం బాగున్నాడు. శుక్రుడు ఉంటేనే వాళ్ళకి పులుపు అంటే ఇష్టపడతారు. ఆ గురుడు బాగుంటేనే వాళ్ళకి తీపి అంటే ఇష్టపడతారు అనమాట. ఇలా ఉంటాయి, మరి అంత ఈజీ కాదు. నెక్స్డ్ బాయిల్డ్ ఎగ్స్ ని కట్ చేసి వేసుకోవాలి. నైఫ్ అక్కడ ఉంది. సో మీ పులుసులో నాకు అర్థమైంది ఏంటంటే, పులుసు చిక్కగా తీసుకోవాలి, జస్ట్ ఘాట్లో పెట్టుకోవాలి. ఇలా ఆ పులుపు అనేది ఎగ్లోకి కొంచెం వాటర్ వేసుకోవాలి. మనం అన్ని వేసేసుకున్నట్టేనా, ఇంకా ఏవో మసాలాలు ఉన్నట్టు? లాస్ట్కి ఇది కుక్ అయిన తర్వాత ఈ పులుసు అనేది గుడ్డు లోపలికి వెళ్ళిపోతుంది. ఘాట్లో పెట్టాం కదా, దాంట్లోకి వెళ్ళిపోతుంది. ఆ ఎగ్ టేస్ట్ అనేది పుల్లగా తగులుతుంది. కొంచెం జీలకర్ర పౌడర్, నెక్స్ట్ కొంచెం మెంతుల పౌడర్, సో అన్నీ వేసేసుకున్నాము. ఇప్పుడు చక్కగా ఉడికితే మనకి కోడిగుడ్డు పులుసు రెడీ అయిపోతుంది. కోడిగుడ్డు పులుసు స్టవ్ ఆఫ్ చేసేస్తాం.
గుమగుమలాడుతుంది ఇక్కడికి. ఇప్పుడు కొత్తిమీర. వేడి వేడిగా కోడిగుడ్డు పులుసు రెడీ అయిపోయింది. మద్యం తయారీకి కావలసిన పదార్థాలు తయారు చేసే విధానం మరోసారి చూసేయండి. కోడిగుడ్డు పులుసు తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: కోడిగుడ్లు, ఉల్లిపాయలు, చింతపండు రసం, కారం, ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, మెంతుల పొడి, ధనియాల పొడి, నూనె, కొత్తిమీర. కోడిగుడ్డు పులుసు తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో నూనె వేసి వేడయ్యాక అందులో ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేగాక అందులో పసుపు, కారం, ఉప్పు, చింతపండు రసం, ఉడికించిన కోడిగుడ్లు వేసి కొద్దిగా నీళ్లు, జీలకర్ర పొడి, మెంతుల పొడి వేసి కలిపి కొద్దిసేపు మగ్గించుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకుని పైనుంచి కొత్తిమీర చల్లి సర్వ్ చేసుకుంటే కోడిగుడ్లు పులుసు రెడీ.